ఓం గురుభ్యో నమః. గం గణపతియే నమః. కాశీ మజిలీ కథలు 62వ భాగము. గోప విను. హేమకూటంలో కాదంబరి పత్రలేఖ ద్వారా చంద్రాపీడుని రాక గురించి విని ఎంతో సంతోషిస్తూ తల్లిదండ్రులకేదో వంక చెప్పి అందంగా అలంకరించుకొని పరిచారకులు సుగంధ ద్రవ్యాలు పట్టుకొని రాగా కేయూరకుడు తోవ చూపుతుంటే పత్రలేఖని పట్టుకొని నడుస్తూ మదనలేఖతో, ఈ పత్రలేఖ చెప్పిన మాటలు విన్నావా? అతని విషయంలో నేను అశ్రద్ధ చేశానట. నా అవస్థ అంతా చూసి కూడా హిమగృహంలో నైపుణ్యంగా పలికిన అతని వక్రభాషణలు నీకు జ్ఞాపకం లేవా? నువ్వు కూడా అతని మాటలకి తగినట్లే జవాబు చెప్పావు. అలాంటివాడు నన్నిప్పుడు విమర్శిస్తాడా? ప్రయాణం సంగతి తలపెట్టకుండా తన కోసం నేను అలమటించిపోతున్నానని అనుకుంటున్నాడేమో. నేను అతన్ని చూసి ఏమీ మాట్లాడను, పాదాల మీద పడినా అనుగ్రహించను. మదనలేఖ, నువ్వప్పుడు నాకేమీ చెప్పొద్దు సుమా, చాలా చిక్కులు పెట్టాక అప్పుడు మాట్లాడతాను అంటూ అతని గురించిన మాటలే చెప్పుకుంటూ విచారం అనేది లేకుండా చంద్రాపీడుని చూడడానికి చాలా తొందరపడుతూ మహాశ్వేత ఆశ్రమానికి వచ్చారు. అక్కడ విగతజీవుడై పడున్న చంద్రాపీడుని చూసి కాదంబరి హా ఇదేమిటి అంటూ మూర్ఛపోయి కూలపడిపోతుంటే ఆమె పడిపోకుండా మదనలేఖ తటాలున పట్టుకుంది. పత్రలేఖ కాదంబరి చేయి వదిలేసి ఆవేశంతో ఒళ్ళు తెలియక నేలకు ఒరిగిపోయింది. కాదంబరి కొంతసేపటికి తెప్పరిల్లి ఏమీ తెలియక ఊపిరి తీసుకోవడం కూడా మరిచిపోయి రెప్పవాల్చకుండా నిశ్చలమైన దృష్టితో అతని మొహమే చూస్తూ బొమ్మలా కదలకుండా అలాగే నిలిచి ఉండడం చూసి మదనలేఖ ఆమె పాదాల మీద పడి, సఖి శోకం విడువు, నీ హృదయం ఇంత విచారాన్ని భరింపలేక బద్దలైపోగలదు సుమి. ఇతను చైతన్యం కోల్పోయి పరలోకానికి ఎగినట్లు కనిపిస్తుంది. ఇంకా ఇతని గురించి చింతించడం ఎందుకు? ఇంటికి పోయి తల్లిదండ్రులకు ఆనందం కలుగజేయి. నిన్ను చూడకుండా వారు నిమిషమైనా ఉండలేరు అంది. ఆ మాటలకు కాదంబరి నవ్వి, ఓసి వేరేదానా, నా హృదయం మృదువా? వజ్రం కంటే కఠినమైంది. కాకపోతే ఈ పాటికే పగిలిపోదా? అయినా జీవించేవారికి కదా తల్లిదండ్రులు, బంధువులు, పరిజనము. నాకిక వారితో పనేమిటి? స్వర్గానికి వెళ్ళిన ఇతనికి అమంగళమని నేను ఏడవను కూడా ఏడవను. పాదాలను అనుసరించి పోతాను. అందరినీ లెక్క చేయక మహాశ్వేతను గురించి చేసిన శపథాన్ని సైతం వదిలిపెట్టి ఎవరి గురించి ప్రయత్నించానో అతను నా కోసం ప్రాణాలు విడిచాక నా ప్రాణాలనెలా నిలుపుకునేది? నాకిప్పుడు మరణమే మంచిది. నా మీద నీకు కనికరం ఉంటే నేను చెప్పినట్లు చేయడానికి ప్రయత్నించు. నేను లేని నా భవనం చూసినా నా వాళ్ళు విచారింపకుండా మునపటిలా ఉంటేనే నాకు ప్రీతి. మాధవీలతకు వివాహం చెయ్యి. పడకటింట్లో తలుపు వైపు వేలాడదీసిన కామపటాన్ని ముక్కలు ముక్కలు చేసేయి. నేను ముద్దుగా పెంచిన లేడి పిల్లలను తపోవనంలో వదిలిపెట్టు. నా క్రీడా పర్వతాన్ని ఒక మహా తపస్వికి ఆశ్రమంగా సమర్పించు. చిలకలని స్వేచ్ఛగా విడిచిపెట్టు. నా అలంకారాలను బ్రాహ్మణ కాంతలకివ్వు. నా వీణ నువ్వు తీసుకొని పాడుకో. మిగిలిన వస్తువులని నీ ఇష్టం వచ్చినట్లు చెయ్యి. అశోక వృక్షం ఇప్పుడిప్పుడే చిగురిస్తుంది, దానిని ముట్టుకోకూడదు సుమి. లతాకుసుమాలని దేవతార్చనకే వినియోగించాలి. నా పాదచారైన హంసని రక్షించు. ప్రాణసఖి, పరలోకం పోయిన నాకు నువ్వే జలాదులు ఇస్తుండు. నేనితని కంఠం కౌగలించుకొని ప్రాణాలు వదులుతాను అంటూ ఆ ప్రాంతంలోనే నిశ్చేష్టగా మిగిలిన మహాశ్వేతను కౌగలించుకొని, ప్రియసఖి, ప్రియుడు మళ్ళీ వస్తాడని నువ్వు మరణం కంటే ఎక్కువైన కష్టాలను అనుభవిస్తూ ఆశతో ఉన్నావు. కానీ నాకు అలాంటి ఆశ ఉంచుకునే అవసరం కూడా లేదు కదా. కనుక నా మరణానికి అనుజ్ఞ ఇవ్వు. మరుజన్మలో కూడా నీ స్నేహం లభించాలని కోరుకుంటున్నాను. నా తప్పులు మన్నించు అంటూ లేచి పూలతోనూ చిగుళ్లతోనూ చంద్రాపీడుని పాదాలను పూజించి చేతులతో తన తొడ మీద ఉంచుకొని కూర్చుంది.
ఆ స్పర్శతో అతని శరీరం నుంచి అద్భుతమైన తేజం బయటపడి ఆ ప్రాంతమంతటిని మంచుతో నింపి అంతరిక్షంలో కలిసి అశరీరవాణిలా ఇలా పలికింది: కాదంబరి, చింతింపకుము. చంద్రాపీడుడు శాపదోషం వల్ల ప్రాణాలు విడిచాడు. వీని శరీరాన్ని వదలకుండా కాపాడుతూ ఉండు. శాపం ముగయగానే ఇతను మళ్ళీ జీవిస్తాడు. అందుచేత ఈతని శరీరానికి అగ్ని సంస్కారం చేయవద్దు. నీ కరస్పర్శ వలన అతని శరీర కాంతి అలాగే ఉంటుంది. అందరూ తలెత్తి రెప్పలు వాల్చకుండా ఆకాశాన్ని చూడసాగారు. పత్రలేఖ వాతావరణంలోని చల్లదనానికి తెప్పరిల్లి లేచి ఆవేశించిన దానిలా పరిగెత్తి ఇంద్రాయుధం కళ్ళెం పట్టుకొని, చంద్రాపీడుడు లేనప్పుడు మనమెందుకు అంటూ ఆ గుర్రాన్ని లాక్కుపోయి దానితో కూడా అచ్చోద సరస్సులోకి దుమికి వేసింది. వెంటనే ఆ సరస్సులోంచి తాపస కుమారుడొకడు బయటకు వచ్చి దూరం నుంచి చూస్తూ మహాశ్వేత వద్దకు వెళ్ళి గద్గద స్వరంతో, గంధర్వరాజపుత్రి, నన్నెరుగుదవా అని అడిగాడు. అప్పుడు ఆమె ఒకవైపు శోకంతోనూ మరోవైపు ఆనందంతోనూ తొందరగా లేచి అతనికి నమస్కరించి, దేవా, కపింజల, పాపాత్మురాలినైన నేను ఇలా సిగ్గు లేకుండా పుండరీకుడు స్వర్గానికి వెళ్ళిపోయినా బతికి ఉన్నాను. అతను ఎక్కడికి పోయాడు? ఎక్కడున్నాడు? నువ్వెప్పుడైనా చూశావా? అతన్ని వదిలి నువ్వొక్కడివే వచ్చావేం అని అడిగింది. చంద్రాపీడుని పరిజనం అతని చుట్టూ చేరి వింతగా చూడసాగారు. అప్పుడు కపింజలుడు ఆమెతో ఇలా అన్నాడు. కపింజలుడి కథ. గంధర్వరాజపుత్రి, విను. నువ్వలా శోక సముద్రంలో మునిగి ఉండగా గగనవాణిని అనుసరించి నేనే ఎగిరాను కదా. అతను నాకు జవాబు చెప్పకుండానే ఆకాశ మార్గంలో పోయి క్రమంగా చంద్రలోకం చేరి అక్కడ మహాశయం అనే పేరు కల సభలో ఉన్న మంచం మీద పుండరీకుడి శరీరాన్ని పడవేసి, కపింజల, చంద్రుణ్ణి నేను లోకోపకారం కోసం ఉదయించి ప్రకాశిస్తుంటే నీ మిత్రుడు పుండరీకుడు కామ అపరాధం వల్ల శరీరం వదులుతూ నన్ను చూసి, అంతకా నీ వల్ల నేను ప్రియాసంగమం సుఖం అనుభవించకుండానే ప్రాణాలు వదులుతున్నాను కనుక నువ్వు కూడా ఇలాగే కర్మభూమి అయిన భారతదేశంలో జన్మిస్తూ జన్మ జన్మకు అనురాగం కలిగి ఉంటూ ప్రియా సమాగమం సుఖం అనుభవింపక తీవ్రమైన విరహవేదనను అనుభవించి మరణిస్తూ ఉంటావు అని శపించాడు. అప్పుడు నేను, అయ్యో, అపరాధమేమీ లేకుండానే నన్నిలా శపించావేమిటి అని కోపంతో, నాలాంటి కష్టాలే నువ్వు కూడా అనుభవిస్తావు అని తిరిగి శపించాను. కానీ అంతలోనే కోపం అణుచుకొని వివేకం తెచ్చుకుంటూ, మహాశ్వేత, నా కిరణాల వల్ల పుట్టిన అప్సరస కులంలో పుట్టిన గౌరికి జన్మించింది. అందుచేత నాకు ఆప్తురాలు ఆ మహాశ్వేత వరించిన ఈ మునికుమారుడు సైతము బంధువే అవుతాడు. నిష్కారణంగా శపించానే కానీ జన్మ జన్మకు అన్నాను కనుక 2 జన్మలెత్తిన చాలు. నాతో కూడా ఇతను మర్త్యలోకంలో 2 సార్లు జన్మిస్తాడు అని తలుస్తూ ఇలా అన్నాను. పూర్వము అతని శరీరం గ్రహించి అశరీరవాణిచే మహాశ్వేతను ఊరడించి ఇక్కడికి వచ్చాను. ఇది పుండరీకుని శరీరం. శాపాంతం వరకు ఇక్కడే ఉంటుంది. నువ్వు పోయి ఈ వృత్తాంతం శ్వేతకేతుడికి చెప్పు. ఆ మహానుభావుడు ఏదైనా ప్రతిక్రియ చేయగలడు అని చెప్పి నన్ను వదిలాడు. అప్పుడు నేను మిత్రశోకంలో అంధుడిలా దేవలోకంలో పరిగెడుతూ చూడకుండా ఒక వైమానికుణ్ణి దాటాను. అందుకతను కోపించి నా వైపు చొరచురా చూస్తూ, దురాత్మ, తపోబల గర్వితుడా, మిక్కిలి విశాలమైన ఆకాశంలో కూడా గుర్రంలా నన్ను దాటావు. నీకెక్కడా చోటు దొరకలేదు కాబోలు. కానీ నీకు అలా దాటడం సరదాగా ఉన్నట్లయింది. నువ్వు గుర్రమై భూలోకంలో జన్మించు అని శపించాడు. నేను కన్నీరు పెట్టుకొని నమస్కరించి, దేవా, నేను మిత్రశోకంలో నిన్ను దాటాను కానీ తిరస్కార భావంతో కాదు. అనుగ్రహించి శాపం ఉపసంహరించండి అని వేడుకున్నాను. అతను, ఆర్య, నా శాపం తిప్పనలవి కాదు. నువ్వు గుర్రానివై ఎవరిని మోస్తావో అతని మరణంతో స్నానం చేస్తే చాలు, ముక్తుడి అవుతావు. ఇదే నేను చేయగలిగిన ఉపకారం అన్నాడు. దేవా, అలా అయితే నేనొక మనవి చేసుకుంటున్నాను.
శాపదోషం వల్ల నా మిత్రుడు ఇప్పుడిప్పుడు చంద్రుడితో కూడా భూమి మీద పుట్టవలసి ఉంది కనుక తమరు దివ్య దృష్టితో చూసి అశ్వజన్మలో కూడా అతనితో కలిసి కాలం గడిపేటట్లు అనుగ్రహించండి. ఇదే నా కోరిక అన్నాను. అతను కొంచెం ఆలోచించి ఇలా అన్నాడు. భూమి మీద ఉజ్జయిని నగరంలో సంతానం కోసం తపస్సు చేస్తున్న తారాపీడుడికి పుత్రుడై చంద్రాపీడుడు జన్మిస్తాడు. నీ మిత్రుడు పుండరీకుడు కూడా తారాపీడుని అమాత్యుడైన సుఖనాసుడికి జన్మిస్తాడు. కనుక నువ్వు ఆ రాజపుత్రుని అశ్వంగా జన్మించు. నీ మీది ప్రేమ కొద్దీ ఇంత ఆలోచించాను పో అనగానే నేను కిందికి చూసి సముద్రంలో పడి గుర్రమై పుట్టాను. ఆ జన్మలో కూడా నాకు జాతి జ్ఞానం ఉంది కనుక అశ్వముఖ మిథునం కనపడడంతోటే వెంటపడి ఈ భూమికి తీసుకువచ్చాను. చంద్రాపీడుడు చంద్రుని అవతారం. పూర్వజన్మలోని అనురాగం వల్ల నిన్ను అభిలాషించి నీ శాపాగ్నిలో దగ్ధుడైన వైశంపాయనుడే పుండరీకుడు అని ఊరుకున్నాడు. ఆ మాట విని మహాశ్వేత, హా దేవా, హా పుండరీక, నువ్వు మరో లోకం పోయినా నిన్నే స్మరించుకుంటున్నాను. ఈ రాక్షసితో నీకేం ప్రయోజనం ఉంది? నేను వినాశనం కోసమే పుట్టాను కాబోలు. నేను లేకపోతే ఈ ఆపదే రాకపోను. ఇప్పుడు నేనేం చేసేది? ఎవరితోనూ చెప్పుకునేది? ఎవరు రక్షిస్తారు అని అనేక విధాల విలపిస్తూ తల బాదుకుంటూ నేల మీద పడిపోవడం చూసి కపింజలుడు, గంధర్వరాజపుత్రి, నువ్విలా నిందించుకుంటావేం? నీలో తప్పేముంది? మళ్ళీ ఇప్పుడు దుఃఖించవలసిన అవసరమేముంది? మీ ఇద్దరూ శాపాంతంలో భర్తలతో కలుసుకుంటారు. అశరీరవాణి మీరు విన్నారు కదా, అంతవరకు తపస్సు చేసుకోండి. దాని వలన అన్ని కార్యాలు చక్కబడతాయి. చింతింపకండి అని ఓదార్చాడు. ఆ మాటలకు వారి మనసులు సంతసం చెందాయి. అప్పుడు కాదంబరి కపింజలుడిని, మహాత్మా, నువ్వు పత్రలేక ఒకసారే సరస్సులో పడ్డారు కదా, ఆమె ఏమైంది అని అడిగింది. దేవి, నీటిలో పడ్డాక ఏం జరిగిందో నాకు తెలియదు. నేనిప్పుడు త్రికాలవేది అయిన శ్వేతకేతుని వద్దకు పోయి చంద్రాపీడుని ఆత్మ ఎక్కడుందో, పుండరీకుడి అవతారమైన వైశంపాయనుడేమయ్యాడో, పత్రలేఖ ఎక్కడికి పోయిందో అడిగి తెలుసుకొని వస్తాను అంటూనే ఆకాశ మార్గంలో వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోయాక కాదంబరి మహాశ్వేతని చూస్తూ, ప్రియసఖి, మన ఇద్దరికీ సమాన శోకం కలగజేసిన భగవంతుడు నన్నిప్పుడు నిలబెట్టాడు. నువ్వు నాకు నెచ్చెలివయ్యావు. నేనిప్పుడు మరణించినా దుఃఖం వల్ల కాదు. నువ్విప్పుడు నాకు ఉపదేశింపదగి ఉన్నావు. నేనిప్పుడేం చెయ్యాలి? నువ్వు ఆలోచించి కర్తవ్యం ఉపదేశించు అంది. ఈ విషయంలో చెప్పడానికి వినడానికి ఏముంది? కపింజలుడు పుండరీకుని వృత్తాంతం గురించి స్పష్టంగా చెప్పాడు కదా. నువ్వు మాత్రం ఏం చేస్తావు? చంద్రాపీడుని శరీరంను నీ తొడయందు ఉంచుకొని విడవకుండా వినాశనమవ్వకుండా అర్చిస్తూ ఉండు. కర్రరాళ్లలో కల అదృశ్య దేవతలను సేవించడం కంటే ప్రత్యక్ష దైవమైన ఈ చంద్రాపీడుని శరీరాన్ని పూజించడమే మేలు. అలా చెయ్యి. ఎప్పటికైనా ఏ దేవుడికైనా అనుగ్రహం కలుగకపోతుందా అంది మహాశ్వేత. కాదంబరి లేచి తరళిక మదనలేఖల సాయంతో చంద్రాపీడుని శరీరాన్ని మెల్లగా ఎత్తి ఎండావాన చలి దోషాలుండని ఒక రాతి పలక మీద ఉంచింది. శృంగార వేషం వదిలి స్నానం చేసి పరిశుద్ధమైన తెల్లని వస్త్రం ధరించి మాటి మాటికి కన్నీరు కారుస్తూ మన్మథ సేవకై మునుపు తెచ్చిన పూలు, గంధము, అంగరాగము మొదలైన వాని చేతనే చంద్రాపీడుని అర్చిస్తూ నియమం పాటిస్తూ మూర్తీభవించిన శోకదేవతల చింతిస్తూ మరణం కంటే కష్టతరమైన అవస్థ అనుభవిస్తూ ఆహారం తినకుండా అతని పాదాలు తొడ మీద పెట్టుకొని ఎలాగో ఆ పగలు గడిపింది. మరునాడు ఉదయం చంద్రాపీడుని శరీరం నూతన తేజంతో వెలుగుతూ ఉండడం చూసి ఆశ్చర్యపోతూ కాదంబరి మదనలేఖతో, ఇతని మేనికాంతి ఎంత వింతగా ఉందో చూశావా? ప్రేమ వల్ల నాకు అలా అనిపిస్తుందేమో, నువ్వు కూడా విమర్శగా చూడు అంది. రాజపుత్రి, ఇందులో పరీక్షించవలసినదేముంది? చైతన్యం ఒక్కటే తక్కువ, కానీ మామూలుగానే ఉన్నాడు. దీనివల్ల కపింజలుడు చెప్పిన మాట యథార్థమని స్పష్టమవుతుంది. లేకపోతే మృతి చెందిన వాడు ఇలా ఉండడం ఎక్కడైనా చూశామా? ఇది శాపదోషమే తప్ప మరేది కాదు అని
మదనలేఖ ఆమెను ఊరడించింది. కాదంబరి ప్రతిరోజు త్రికాలములందు చంద్రాపీయుడిని శరీరాన్ని దేవతా విగ్రహాన్నిలాగా పూజిస్తూ శాపం తీరే కాలం కోసం ఎదురుచూడసాగింది. కొన్ని రోజులకి చారుల వల్ల ఆ వృత్తాంతమంతా తెలుసుకున్న తారాపీయుడు చాలా ఆరాటపడుతూ మనోరమ సుఖనాసులు వెంటరాగా విలాసవతితో కలిసి తగిన పరివారంతో ఆశ్రమానికి వచ్చి అక్కడ చంద్రాపీయుడిని అవస్థ చూసి చాలా విచారించి శాప వృత్తాంతం తెలిసినవాడు కనుక ఎట్టకేలకు సుఖనాసుడి చేత బోధించబడి వైరాగ్యం వహించాడు. రాజ్యభారం మంత్రుల మీద నుంచి భార్యతో ఆ ప్రాంతమందున్న అడవిలో మునిలా కాలక్షేపం చేయసాగాడు అని చెప్పి జాబాలి పక్కున నవ్వాడు. హరీతుడు మొదలగు ప్రముఖులగు మునులతో, మునులారా, ఆ కథ ఎంత వింతగా ఉందో విన్నారా? చెప్పవలసినది పక్క నుంచి చాలా దూరం చెప్పుకుపోయాను అని ఒకసారాగి మళ్ళీ చెప్పసాగాడు. ఆ పుండరీకుడు కామంతో నిండిన మనసుతో తాను చేసిన అవినయ దోషానికి దివ్యలోకానికి చెడి భూమి మీద సుఖనాసుడి కొడుకు వైశంపాయనుడిగా జన్మించాడు. మళ్ళీ అతను మహాశ్వేతచే శపించబడి ఇలా చిలకగా జన్మించాడు అని చెప్పేసరికి నాకు నిద్రలో నుంచి మేలుకున్నట్లు జాతి స్మరణ కలిగి పూర్వజన్మలోని విద్యలన్నీ స్ఫురించాయి. చిలక రూపంలో ఉన్న మనుషులలా స్పష్టంగా మాట్లాడడం, వస్తుజ్ఞానం, విద్యలు ఉపదేశించే కౌశలం లభించాయి. ఎక్కువ మాటలెందుకు? శరీరం ఒకటి తప్ప తక్కిన చర్యలన్నీ మనుషులలాగే చేయగల సామర్థ్యం కలిగింది. అలాంటి జ్ఞానం కలిగి నా వృత్తాంతం వినడం వలన కలిగిన సిగ్గుచేత కొంచెం సేపు ఊరుకొని తల వంచుకొని జాబాలితో ఇలా అన్నాను. దేవా, నీ అనుగ్రహం వల్ల నా పూర్వ వృత్తాంతమంతా స్ఫురణకి వచ్చింది. ఆప్తులను స్మరించుకున్నాను. నా మరణం గురించి విన్నంతనే హృదయం పగిలి చైతన్యం వదిలిన చంద్రాపీయుడు తరువాత జన్మలో ఏ శరీరం దాల్చాడు? దయచేసి చెప్పండి. అతన్ని కలుసుకోగలిగితే ఎక్కడైనా నాకు సంతోషమే అన్నాడు. అప్పుడు ఆ మహర్షి కళ్ళెర్రజేసి నన్ను చూస్తూ, దురాత్మ, ఇంకా నీ చిత్త చాంచల్యం వదలడం లేదే? దాని మూలంగానే కదా ఇలాంటి అవస్థ అనుభవిస్తున్నావు. నీకింకా రెక్కలైనా పూర్తిగా రాలేదే? తొందరపడతావే? ఎగరడానికి సామర్థ్యం వచ్చినప్పుడు అడుగు, చెబుతాను అన్నాడు. అప్పుడు హరితకుడు, తాత, ఇతను మునిజాతిలో జన్మించిన జీవితాన్నే వదిలేంతగా మదనవేదన ఎందుకు పొందాడు? దివ్యలోక సంభూతుడికి అల్పాయువు కలగడం ఏమిటి? ఆశ్చర్యంగా ఉంది, చెప్పవు అని అడిగింది. వత్సా, ఇతను కామరాగ మోహమయము అల్పసారము అయిన శ్రీవీర్యం వలన పుట్టడం వల్ల అలా అయ్యాడు. అల్పసారమైన శ్రీవీర్యం వలన పుట్టినది గర్భంలోనే చనిపోతుంది, చచ్చి అయినా పుడుతుంది, లేదా జీవించి పుట్టిన దీర్ఘకాలం బతకదని ఆయుర్వేదంలో స్పష్టంగా చెప్పబడి ఉండగా దీనికంత ఆశ్చర్యం ఎందుకు? ఆ దోషం వల్లనే ఇతను కామపీడితుడై మదనజ్వరం వల్ల వేగంగా చనిపోయాడు. శాపం తీరగానే దీర్ఘాయుష్మంతుడు అవుతాడు అన్నాడు జాబాలి. అప్పుడు నేను, మహాత్మా, నేను పాపాత్ముడినై ఇలా జన్మించాను. నీ అనుగ్రహం వల్ల నాకు మాట మాత్రం వచ్చింది, పూర్వజ్ఞానం కలిగింది. ఏ సుకృతం వల్ల నాకు ఈ రూపం పోతుంది? ఆయువెలా వర్ధిల్లుతుంది? నేనేం చేయాలి? దయతో చెప్పు అని ప్రార్థించాను. జాబాలి దిక్కులు చూసి, అయ్యో, ఈ కథ మూలంగా తెల్లారిపోయింది, అనుష్ఠాన వేళ దాటిపోయింది అంటూ గోష్ఠి చాలించి లేవడంతో మునులందరూ ఆ కథని ఆస్వాదించడంలో చేయదగిన కృత్యాలు మరిచి ఆశ్చర్యపోతూ తమ తమ నివాసాలకు వెళ్ళిపోయారు. హరితకుడు నన్ను మెల్లగా చేతి మీదకి ఎక్కించుకొని పర్ణశాలలోని ఒక గట్టు మీద ఉంచి తాను స్నానం చేయడానికి వెళ్ళాడు. అప్పుడు నేను మనసులో, అయ్యో, ఎంతో పుణ్యం చేసుకుంటేనే కదా మానవ జన్మ లభించదు, అందులోనూ సకల జాతులలోనూ విశిష్టమైన బ్రాహ్మణ్యం మరీ దుర్లభం, వారిలోనూ మునిత్వం అతి విశిష్టమైంది, దివ్యలోక నివాసం అంతకంటే గొప్పది. అలాంటి ఉన్నత పదం నుంచి స్వదోషం మూలంగా పక్షిజాతిలో పుట్టాను. అయ్యో, ఎంత మోసం వచ్చింది! ఛీ, ఇక నాకు ఈ జీవితంతో పనేముంది? ఎలాగైనా సరే ఈ శరీరం వదలాలి అని నిశ్చయించుకున్నాను.
అంతలో హరితకుడు వచ్చి, అన్న వైశంపాయన, నీ పుణ్యం మంచిది. నీ తండ్రి వద్ద నుంచి కపింజలుడు నిన్ను వెతుక్కుంటూ ఇప్పుడు ఇక్కడికి వచ్చాడు అని చెప్పడంతో నేను అత్యంత సంతోషంతో రెక్కలు వచ్చిన దానిలా ఎగరబోయి ఎక్కడున్నాడని అడిగాను. మా తండ్రి వద్ద ఉండి మాట్లాడుతున్నాడు అన్నాడు అతను. ఆర్య, అతన్ని చూడాలని నా హృదయం చాలా తపించిపోతుంది. నన్ను వేగంగా వాని వద్దకు తీసుకెళ్ళు అని నేను ప్రార్థిస్తుండగానే కపింజలుడు గగన మార్గాన మునపటి రూపంతో నా దగ్గరికి వచ్చాడు. అతన్ని చూసి నేను కన్నీరు కారుస్తూ ఎదురు వెళ్ళడానికి ప్రయత్నించాను. కానీ రెక్కలు రాని కారణం వల్ల నా శరీరం కదలలేదు. అప్పుడు మిత్రమా కపింజల, నీ రాక చూసి ఎదురు వచ్చి చేతులు జాచి గాఢంగా కౌగలించుకొని చెయ్యి పట్టుకొని పీఠం మీద కూర్చోబెట్టడానికి, నీకు మార్గాయాసం తీర్చడానికి నాకు యోగ్యత లేకపోయింది కదా అని విచారిస్తున్న నన్ను కపింజలుడు 2 చేతులతోనూ ఎత్తి పట్టుకొని వక్షం మీద ఉంచుకొని పెద్ద కంఠంతో దుఃఖించాడు. అతనిని ఊరడిస్తూ, కపింజల, ఎన్నో క్లేశాలు చుట్టుముట్టిన నాకు శోకం కలుగుతుంది, కానీ నువ్వు విలపించడం ఏమిటి? సామాన్యుడిలా విచారింపక కూర్చొని చెప్పు. మా తండ్రి కుశలంగా ఉన్నాడా? నన్నెప్పుడైనా తలుచుకుంటున్నాడా? ఏ వృత్తాంతం విని ఏమన్నాడు? కోపగించాడా అని అడిగిన నన్ను తన తొడ మీద ఉంచుకొని హరితకుడిచ్చిన ఉదకంతో మొహం కడుక్కొని, మిత్రుడా, మీ తండ్రి కుశలంగానే ఉన్నాడు. మన వృత్తాంతమంతా దివ్య దృష్టితో చూసి ప్రతిక్రియ కోసం ప్రయత్నిస్తున్నాడు. అంతలో నేను దురగత్వంను విడిచి ఆయన వద్దకు పోయాను. దూరం నుంచే నన్ను చూసి కన్నీరు పెట్టుకొని భయపడుతున్న నన్ను చేరదీసి ఆదరిస్తూ, వత్స కపింజల, విచారింపకు. ఈ తప్పు నాది కానీ మీది కాదు. పుండరీకుడు పుట్టినప్పుడే వానికిట్టి దోషముందని తెలిసినా పొరపాటున ఆయుష్కరమగు కర్మ నిర్వహించాను కాదు. ఇప్పుడు అన్నీ చేశాను. కొద్ది దినాలలో ఈ కష్టాలన్నీ తొలగిపోతాయి. అంతవరకు నువ్వు నా దగ్గర ఉండు అని ఆజ్ఞాపించాడు. అప్పుడు తాత, నీకు నా మీద దయ ఉంటే నా మిత్రుడు ఎక్కడున్నాడో అక్కడికి పోవడానికి అనుమతి ఇవ్వు. వాడిని చూడాలని నాకు చాలా ఆత్రంగా ఉంది అని అడిగాడు. వాడిప్పుడు చిలకగా పుట్టి ఉన్నాడు. నువ్వు వెళ్ళినా వాడిని తెలుసుకోలేవు. వాడు నిన్ను తెలుసుకోలేడు. కొన్నాళ్ళు పోనీ అన్నాడు. నేనక్కడే ఉండిపోయాను. ఇవాళ ఉదయం నన్ను పిలిచి, వచ్చా కపింజల, నీ మిత్రుడిప్పుడే మహానుభావుడైన జాబాలి ఆశ్రమంలో ఉన్నాడు. వారి అనుగ్రహం వల్ల వాడికిప్పుడు పూర్వజన్మ స్మృతి కలిగింది కనుక నువ్విప్పుడు వాడిని చూడడానికి వెళ్ళు. కర్మ పరిపక్వమయ్యేదాకా ఆ మహాత్ముడి ఆశ్రమం వదలొద్దని నా మాటగా చెప్పు అని ఉపదేశించాడు. నీ తల్లి నీ దుఃఖం విని పరితపిస్తూ నీ విముక్తి కోసం ఆ మునికి పరిచర్య చేస్తుంది. ఆమె కూడా నీకు ఇదే చెప్పమంది అంటూ ఎంతో విచారించాడు. అప్పుడు నేను అతన్ని చూస్తూ, మిత్రమా, ఎందుకు విచారిస్తావు? నేను మందభాగ్యుణ్ణి. నా మూలంగా నువ్వు గుర్రమై పుట్టి అనేక కష్టాలు అనుభవించావు. ఈనప కళ్ళెం తగులుతూ నోటి నుంచి రక్తం కారుతుంటే ఆ బాధ ఎలా భరించావో, సుకుమారుడివైన నువ్వు శరీరం వాల్చక ఎప్పుడూ నిలబడే ఎలా ఉన్నావో అంటూ అతనితో పూర్వజన్మ వృత్తాంతం మాట్లాడుతూ కొన్ని క్షణాల పాటు నా దుఃఖం మర్చిపోయి ఆనందించాను. అంతలో మధ్యాహ్న సమయం అయింది. హరితకుడు కపింజలుడు నాకు ఆహారం అందించి తాము కూడా భోజనం కానిచ్చారు. మిత్రమా, మీ తండ్రి నన్ను నీకు ఈ వార్త చెప్పి వెంటనే అక్కడికి రమ్మని ఆజ్ఞాపించాడు. నేనిక వెళ్తాను. కర్మ పరిపక్వం అయ్యే వరకు నువ్వీ మహర్షి పాదాలను వదలకూడదు సుమి అన్నాడు కపింజలుడు. నేను విచారం నిండిన హృదయంతో, కపింజల, ఇలాంటి అవస్థలో ఉన్న నేను తల్లిదండ్రులకేమని సందేశం పంపిస్తాను? అంతా నీకే తెలుసు అన్నాను. నన్నిక్కడి నుంచి కదలనివ్వద్దని హరితకుడికి పదే పదే చెప్పి అప్పగించి నన్ను మళ్ళీ మరోమారు కౌగలించుకొని మునికుమారులందరూ ఆశ్చర్యంతో చూస్తుంటే ఆకాశంలోకెగిరి కపింజలుడు అంతర్ధానమైపోయాడు. అతను మాయమయ్యాక హరితకుడు నన్ను ఊరడిస్తూ స్వయంగా నాకు ఆహారం పెడుతూ నాకే లోటు లేకుండా చూసుకోసాగాడు. కొన్ని రోజులకి నాకు రెక్కలు వచ్చాయి. కొంచెం ఎగరడానికి సామర్థ్యం రాగానే నా మిత్రుడు చంద్రాపీడుణ్ణి, మహాశ్వేతని చూడాలని మనసు తహతహలాడిపోతుంది.
నేనక్కడికి పోయి నివసించాలి అనిపించింది. ఒకనాడు పొద్దున్నే విహారానికి బయలుదేరి ఉత్తర దిక్కుగా ఎగిరిపోయాను. కొద్ది రోజుల కిందటే ఎగరడం నేర్చుకున్నాను. అందుచేత కొంచెం దూరం ఎగిరేసరికే నాకు అలసట వచ్చింది. దాహంతో నాలుక ఎండిపోయింది. ఎగశ్వాస వస్తూ రెక్కలాడించడానికి వీలు లేకపోతుంది. కళ్ళు తిరగసాగాయి. ఎక్కడ పడిపోతానో అని భయపడుతూనే ఎలాగో దగ్గరలో ఉన్న సరస్సు ఒడ్డున నేరేడు చెట్టు మీదకు అతి కష్టంగా చేరుకున్నాను. కొంతసేపటికి గమనాయాసం కొంచెం తగ్గింది. మెల్లగా చెట్టు దిగాను. దాని చల్లని నీడలో సేద తీరాను. దగ్గరనున్న చెరువులోని నీరు తృప్తిగా తాగాను. ఫలాలు తిని ఆకలి తీర్చుకున్నాను. చెట్టు మొదలునే కూర్చొని నాకు తెలియకుండానే నిద్రలోకి జారిపోయాను. మేలుకొని చూసేసరికి దారాలతో బంధించబడి ఉన్నాను. నా ఎదురుగా మాసిన బట్టలలో క్రూరమైన రూపంతో ఎర్రని కన్నులతో ఒక మనిషి ఉన్నాడు. వాడిని చూడగానే నాకు జీవితం మీద నిరాశ కలిగింది. అయినా కొంచెం ధైర్యం తెచ్చుకొని, నువ్వెవరివి? నన్నెందుకు ఇలా బంధించావు? మాంసం కోసమైతే నిద్రలోనే నన్ను చంపి ఉండవలసింది. నిరపరాధినైనా నాతో నీకేం పని? సరదాగా పట్టుకున్నానంటావా? తీరిపోయింది కదా, ఇక వదిలేయి. మిత్రులని చూడడానికి నేను చాలా దూరం పోవాలి. ఆలస్యాన్ని నా హృదయం భరింపలేదు. నీకు తెలియని ధర్మాలుంటాయా అని ప్రార్థించాను. అప్పుడతను, మహాత్మా, నేను జాతిచే చండాలుణ్ణి, క్రూర కర్ముడిని. విలాసానికో మాంసానికో నిన్ను కట్టలేదు. ఇక్కడికి దగ్గరలో మాలపల్లెలో నా అధికారి ఉన్నాడు. అతని కూతురు చిన్న వయసులో ఉంది. ఆమెకు జాబాలి అనే మహర్షి ఆశ్రమంలో మాటలు నేర్చిన చిలక ఉందని ఎవరో చెప్పారు. అది విని ఆమె చాలా వేడుక పడుతూ నిన్ను పట్టుకొని తీసుకురావడానికి చాలా రోజుల కిందటే ఎందరినో నియమించింది. నా పుణ్యం కొద్దీ నువ్వు నాకు దొరికావు. నిన్న ఆమె దగ్గరికి తీసుకుపోతాను. నీ బంధాలు విడిపించడానికి ఆమె సమర్థురాలు అన్నాడు. ఆ మాటలు నా నెత్తి మీద పిడుగుల్లాగే పడ్డాయి. అయ్యో, నా కర్మ విపాకము కడు ధారణమైంది. మహాలక్ష్మికి పుట్టి శ్వేతకేతు మహాముని చేత పెంచబడి దివ్యలోక ఆశ్రమాలలో నివసించే నేను ప్రవేశింపదగని మాలపల్లికి వెళ్ళాలా? చండాలురితో కలిసి ఉండాలా? వారు పెట్టే ఆహారం తినాలా? వారికి ఆట వస్తువు నవ్వాలా? అయ్యో దురాత్మ, నీ జన్మ కడు నింద్యమైనది కదా. మొదటే నువ్వు పుట్టకపోతే ఈ కష్టాలు లేకపోవును కదా. తల్లి లోకమాత, నన్ను నరకంలో పడకుండా కాపాడలేవా? తండ్రి, నన్ను ఆపద నుంచి బయటపడి కపింజల వేగంగా వచ్చి నన్ను రక్షింపకపోతే వచ్చే జన్మలో కూడా నన్ను కలుసుకోలేవు సుమా అంటూ విలపిస్తూ మళ్ళీ అతన్ని ఇలా ప్రార్థించాను. చంద్రముఖ, నాకు జాతి స్మృతి ఉంది. నేనొక మునికుమారుణ్ణి. ఈ సంకటం నుంచి నన్ను రక్షిస్తే నీకు పుణ్యం వస్తుంది. నన్ను పట్టుకున్నట్లు ఎవ్వరూ చూడలేదు కనుక వదిలేసినా నీకు ప్రమాదమేమీ రాదు. కనుక కరుణించి నన్ను వదులు అని పాదాల మీద పడ్డాను. వాడు పక్కున నవ్వాడు. ఓరి మోహోందుడా, శుభాశుభ కర్మలకు సాక్షులకు పంచభూతాలు నీ శరీరంలోనే లేవా? అవి చూడవా? ఆ కార్యానికి నేను అంగీకరింపను. స్వామి ఆజ్ఞచే నిన్ను పట్టుకున్నాను, వదులుటకు వీలు లేదు అంటూ నన్ను పట్టుకొని పట్నం వైపు పోసాగాడు. నేను మౌనంగా ఉండిపోయి విచారిస్తూ ప్రాణాలు వదలడానికి నిశ్చయించుకున్నాను. ఆ మాలపల్లె నరకం కంటే కూడా జుగుప్సాకరంగా ఉంది. కుక్కలు, పందులు, బురదగుంటలు, దెబ్బలాడుకుంటున్న కోళ్ళు, దుర్వాసనలు అక్కడ తాండవం చేస్తున్నాయి. ఆ చండాల కన్యక నన్ను దూరం నుంచే చూసి జాలిపడి వదిలేయమంటుందా? ఆహా, వట్టిది. అవి ఆ జాతికి తగని పని. సరే కానీ నా కర్మ ఇలా ఉంది. నేను నిమిషమైనా ఇక్కడ ఉండలేను అనుకుంటుండగానే వాడు నన్ను ఆమె వద్దకు తీసుకుపోయి, తల్లి ఇదిగో నువ్వు చెప్పిన చిలకని తెచ్చాను చూడు అంటూ నన్ను చూపాడు. ఆమె చాలా సంతోషించి మంచి పని చేశావు అంటూ వాడిని మెచ్చుకొని నన్ను 2 చేతులతోనూ తీసుకొని, పుత్రా, ఇన్నాళ్ళకి దొరికావు. ఇంకెక్కడికి పోగలవు? నీ కామాచార దోషమంతా పోగొడతాను చూడు అంది. అప్పుడొక చండాల బాలకుడు పరిగెత్తుకెళ్ళి ఆవు చర్మంతో కప్పబడిన కంపు కొడుతున్న కర్ర పంజరం ఒకటి తెచ్చి ఆమె ముందు ఉంచాడు. ఆమె నన్ను అందులోకి తీసి, దీనిలో ఉండు, కదలకు అంటూ పంజరం తలుపులు బిగించింది. అప్పుడు నేను
ఎంత ఆపదలో చిక్కుకున్నాను. ఈమెకు నమస్కరించి నా అవస్థంతా చెప్పుకొని వదలమని బతుమాలుకునేదా? సరి నేను మాట్లాడతాననే కదా ఇలా పట్టించి తెచ్చింది. నా బంధనం ఆమెకేమి బాధ? నేనేమైనా ఆమెకు బంధువునా? మౌనంగా ఉండడమే మంచిది. కానీ దీని వలన మరింత నష్టం జరుగుతుందేమో. ఏదేమైనా ఈ చండాలురితో మాట్లాడడం అనుచితం. మాట్లాడని మూగచిలక నాకెందుకని ఆమె విసుగెత్తైనా వదిలేయవచ్చు. మాట్లాడితే మాత్రం వదలదు అని నిశ్చయించుకున్నాను. ఆమె పలికినా, బెదిరించినా, కొట్టినా, పొడిచినా ఏమీ మాట్లాడకుండా చీత్కారం చేసి ఊరుకోసాగాను. తిండి నీరు అందించినా ముట్టకుండా ఉపవాసం ఉన్నాను. మరునాడు ఆమె స్వయంగా ఫలాలు జలాలు తెచ్చినా నేను ముట్టలేదు. అప్పుడు ఆమె ఆకలి దాహంచే పీడించబడుతున్నప్పుడు పక్షులు పశువులు ఎలాంటి ఆహారమైనా తింటాయి. నువ్వు పక్షిజాతికి చెందిన దానివి. నీకు వివక్ష దేనికి? జాతి స్మృతి కలిగి నేనిచ్చిన భోజనం ముట్టడం లేదా? అలా అయితే నీకా నియమం అక్కర్లేదు. అత్యుత్తమమైన తాపస జాతిలో పుట్టిన పక్షి జాతిలో జన్మించవలసిన పాపకర్మ చేశావు కదా. ఇప్పుడు విచారించి ఏం లాభం? మొదటే ఈ వివేచన ఉంటే ఈ ముప్పు రాకనే పోయేది. జాతికి తగిన ఆహారం తినడం దోషం కాబోదు. గొప్పవారు కూడా ఆపత్కాలంలో భక్షింపదగని వాటిని తిని ప్రాణాలు నిలుపుకుంటారు. నీ మాట చెప్పడం ఎందుకు? చండాలపు అంశ కలిగినవేమీ నీకు తీసుకురాలేదు. ఈ పళ్ళు తినొచ్చు. ఊరికే ఎందుకు ఆకలి దాహంతో బాధపడతావు? మునిజనకులు కూడా ఉచితమైన ఈ పళ్ళనెందుకు తిన్నవు? ఈ నీరెందుకు తాగవు? అంది. చండాల జాతికి తగని ఆమె మాటలకు చాలా ఆశ్చర్యపోతూ జుగుప్సని వదిలి ఆకలి దాహం తీర్చుకోవడానికి వాటిని అంగీకరించాను. కానీ మౌనం మాత్రం వదల్లేదు. అలా కొంతకాలం జరిగింది. ఒకనాడు నేను నిద్రలేచే చూసేసరికి ఆ కర్ర పంజరంలో కాక ఈ బంగారు పంజరంలో ఉన్నాను. ఆ కన్య దివ్య రూపంతో ప్రకాశించింది. దేవర చూసే ఉన్నారు కదా. ఆ మాలపల్లి దేవనగరమై భాషిస్తుంటే చూసి నేను విచారం వదిలి ఆశ్చర్యపడుతూ ఇదేమిటి అని మౌనం విడిచి ఆమెను అడుగుదామనుకుంటుంటే ఆమె ఇక్కడికి తీసుకువచ్చింది. మహారాజా, ఈమె ఎవరో, ఎందుకు ఇలా చండాల రూపంలో ఉందో, నన్నెందుకు పట్టించిందో, ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చిందో నాకేమీ తెలియడం లేదు. మీలాగే నేను కూడా ఈ కథ వినడానికి కుతూహలంగా ఉన్నాను అంది చిలక. ఆ కథంతా విన్న మహారాజు ఆ వృత్తాంతం వినాలని చాలా ఆత్రత పడుతూ వాకిట్లో ఉన్న మాతంగ కన్యను తీసుకురమ్మని ప్రతిహారిని ఆజ్ఞాపించాడు. అది పోయి ఆమెను తీసుకువచ్చింది. ఆమె భూమికి తగలకుండానే నిలబడి రాజు కంటే ఎక్కువ తేజస్సుతో వెలుగుతూ ఆ రాజును పరాభవిస్తున్నట్లే అతి స్పష్టంగా, రాజా, రోహిణీనాథ, తారారమణ, ఆనందచంద్ర, ఈ దుష్టుడు తనది మీది వృత్తాంతం మీకు వినిపించాడు కదా. జాబాలి ఆశ్రమం విడవవద్దని తండ్రిచే ఆజ్ఞాపించబడిన దానిని ఉల్లంఘించి కామరాగంలో అంధుడై మహాశ్వేత వద్దకు పయనమైన సంగతి మీకు తెలిసిందే. నేనీ దురాత్ముడి కన్న తల్లిని. ఇతను వధువు కోసం వెళ్తుండడం దివ్యదృష్టితో గమనించిన శ్వేతకేతుడు నన్ను పిలిచి, నీ పుత్రుడు ఇంకా అధోగతి పొందుతున్నట్లు తోస్తుంది. పశ్చాత్తాపంతో కానీ వాడి మనసు ఉపశాంతి పొందదు. నువ్వు వెళ్ళి వాడికి కర్మ పరిపక్వమయ్యేదాకా ఒకచోట కట్టిపెట్టి బాధ కలిగేలా చెయ్యి అన్నాడు. వేగంగా వెళ్ళమన్నాడు. అప్పుడు నేనే ఈ కల్పనంతా చేశాను. నువ్వే ఆ చంద్రాపీడుడివి, ఈ చిలకే ఆ వైశంపాయనుడు. వీళ్ళిద్దరూ శాపాలు తీరడంతో సమంగా సుఖపడగలరని వీనిని నీ వద్దకు తీసుకువచ్చాను. ఇప్పుడు వీళ్ళు పుట్టుక, వృద్ధాప్యం, మరణం మొదలైన దుఃఖాలతో కూడిన శరీరాలను వదిలి సుఖపడగలరు అంటూ ఆ మాతంగ కన్య అందెలు గల్లుమని శబ్దం చేసేలా పాదాలతో నేలను తట్టి అంతరిక్షానికి ఎగిరి అదృశ్యమై పోయింది. ఆ రాజుకి ఆమె మాటలతో జాతి స్మరణ కలిగి కాదంబరిని తలుచుకుంటూ క్రమంగా కాదంబరి వియోగాన్ని తలుచుకుంటూ కృషించి మన్మథ బాధతో చివరికి మరణించాడు. ఆ చిలకకి కూడా శాపం ముగియడంతో అతనితో పాటు మరణించింది. అక్కడ కాదంబరి వసంతకాలంలో కామోత్సవం చేసి వాడుక ప్రకారం
చంద్రాపీయుడిని శరీరాన్ని అర్చించి కంఠమును కౌగిలించుకొని శరీరంలోకి ప్రాణం చేరిన చంద్రాపీయుడు మెల్లగా ఉచ్ఛ్వాస నిశ్వాసలు పొందాడు. కళ్ళు విడబడినాయి. ముఖం పద్మంలా వికసించింది. నిద్ర లేచినట్టు లేచి కాదంబరిని చూసి ఆమె మెడ కౌగిలించుకొని వణుకుతూ కళ్ళు మూసుకొని తొట్టుపడుతున్న ఆమెకు మనోహరమైన స్వరంతో ఆనందం కలుగజేస్తూ, కాదంబరి, భయపడకు, నీ స్పర్శతో నేను జీవించాను. నువ్వు అమృతకులమైన అప్సరస జాతిలో జన్మించిన దానివి కదా. శాపదోషం వల్ల మనకిన్నాళ్ళు వియోగం కలిగింది. ఇప్పుడు నేనా విరహ దుఃఖ ప్రమాదమైన శూద్రక రాజు శరీరాన్ని వదిలాను. ఇక నీకు సుఖం కలుగుతుంది. నీ ప్రియసకి మహాశ్వేత ప్రియుడు సైతం నాతో శాపవిముక్తి చెందాడు. ఆమె కూడా సుఖపడుతుంది అంటుండగానే నాకాలోకం నుంచి కపంజలుడి భుజం మీద చెయ్యి వేసి మహాశ్వేత మొదట అతన్ని చూసిన రూపంలో పుండరీకుడక్కడికి వచ్చాడు. దూరం నుంచే అతన్ని చూసిన కాదంబరి చంద్రాపీయుడిని గుండెల మేంచి లేచి అతివేగంగా వెళ్ళి మహాశ్వేతను కౌగిలించుకొని వారి రాక గురించి చెప్పింది. అంతలో పుండరీకుడు చంద్రాపీయుడిని వద్దకు వచ్చి గాఢంగా ఆలింగనం చేసుకున్నాడు. చంద్రాపీయుడు, మిత్రమా, పూర్వజన్మ సంబంధంలో నువ్వు నాకు అల్లుడివయ్యావు. ఎలాగైనా మనం తరువాత జన్మలోని సంబంధమే సాగించాలి కనుక మనది మైత్రే అంటుంటే కేయూరకుడు ఆ వార్తను చిత్రరథుడికి, అంశుడికి తెలియజేయడానికి హేమకూటం వెళ్ళాడు. మదనలేక వేగంగా పోయి తాపసిగా మృత్యుంజయ జపం చేస్తున్న తారాపీయుడిని పాదాల మీద పడి చంద్రాపీయుడు జీవించిన విషయం చెప్పింది. ఆ మాట విని తారాపీయుడు విలాసవతితో కలిసి చాలా ఆనందంగా ఆత్రంగా లేచి సుఖనాసుడు తోడురాగా మదనలేక వెంట ఉన్న కొడుకుని చూసి ఆనంద బాష్పాలు కళ్ళల్లో నిండగా అంతులేని ఆనందంతో కొడుకుని కౌగిలించుకున్నాడు. తల్లి అతన్ని చూసి వివసువైపోయింది. అప్పుడు చంద్రాపీయుడు తల్లిదండ్రులకి నమస్కరిస్తూ సుఖనాసుడికి కూడా నమస్కరించి అతని ఆశీర్వాదం అందుకొని ఆర్య, వీడే వైశంపాయనుడు చూడు అని పుండరీకుణ్ణి చూపించాడు. అప్పుడే కపింజలుడు రాగా సుఖనాసునికి ఇలా చెప్పాడు. ఆర్య, శ్వేతకేతుడు మీకిలా చెప్పమన్నాడు. ఈ పుండరీకుడు నా చేత పెంచబడ్డాడన్న మాటే కాని నీకే కొడుకు. వీడికి నీ మీదే ప్రేమ కనుక వీనిని వైశంపాయనుడిగానే భావించి అవినయ కార్యములను చెయ్యనీయకు. వీడు నీవాడే, పరుడని తలకూర్చుకు. అందుకే శాపాంతంలో నీ దగ్గరికి పంపాను. అదీ కాక నా సాత్విక తేజం ఇప్పుడింతకంటే ఉత్తమ లోకానికి పోతుంది. అది విని సుఖనాసుడు వినయంగా ఉన్న పుండరీకుడి వస్త్రం పట్టుకొని కపింజలుడితో, కపింజల, సర్వజ్ఞుడైన శ్వేతకేతుడి లాంటి వార్త పంపడం ఎందుకు? స్నేహంలో ఇలాంటి మాటలు సంతోషం కలిగిస్తాయా? అందరికీ ఆ మహానుభావుడి ఆశ్రయమే కావాలి అన్నాడు. అలాగా పూర్వజన్మలను తలుచుకుంటూ వాళ్ళు ఆ రోజు గడిపారు. మరునాడు గంధర్వకుల నాయకులకు చిత్రరథ, హంసులు భార్యలతో కలిసి సపరివార సమేతంగా అక్కడికి వచ్చి అల్లుళ్ళని, కూతుళ్ళని చూసి ఎంతో సంతోషిస్తూ తారాపీడ సుఖనాసులతో మాట్లాడుతూ కొంత కాలక్షేపం చేశారు. అప్పుడు చిత్రరథుడు తారాపీయుడిని చూసి, ఆర్య, ఎంతో వైభవం గల భవనాలుండగా ఈ అరణ్యంలో ఉండడం ఎందుకు? హేమకూటానికి పోదాం రండి అని ఆహ్వానించగా, గంధర్వరాజా, ఎక్కడ అత్యధిక సుఖం కలుగుతుందో అదే భవనం. ఇంత సుఖం నేనెక్కడా పొందలేదు. అదీ కాక నాకు అన్ని సుఖాలు ఈ అల్లుడి ఎందే సంక్రమించాయి. నాకిక అరణ్యమే శరణ్యం. వధువుతో కూడా అతనిని తీసుకువెళ్ళు అని తారాపీయుడనగా చిత్రరథుడు అంగీకరించి తారాపీయుడిని అనుమతి పొంది చంద్రాపీయుడు మొదలైన వారితో హేమకూటానికి వెళ్ళిపోయాడు. అక్కడ శుభముహూర్తంలో చిత్రరథుడు కాదంబరిని చంద్రాపీయుడికిచ్చి ఘనంగా వివాహం జరిపించాడు. అంశుడు కూడా అలాగే మహాశ్వేతను పుండరీకుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. చంద్రాపీయుడు, పుండరీకుడు ఆ స్త్రీలను గంధర్వ రాజ్యాలను స్వీకరించి భార్యలతో సుఖిస్తూ తమ ఆశ్రయించుకున్న మన్మధుడికి తృప్తి కలిగించారు.
ఒకనాడు కాదంబరి చంద్రాపీడునితో మాట్లాడుతూ, మనమందరము మరణించి మళ్ళీ బతికి ఒకరినొకరం కలుసుకున్నాం. కానీ పత్రలేఖ సరస్సులో పడి తిరిగి రాలేదు. ఆమె వృత్తాంతమేమిటి అని అడిగింది. అందుకతను, ప్రేయసి, నా భార్య అయిన రోహిణే పత్రలేఖ. నేను పుండరీకుడిచే శపించబడి భూమి మీద జన్మించడం చూసి నన్ను వదలలేక నా సేవకై నాకంటే ముందుగానే భూమి మీద పుట్టింది. మునుపు నాకు తెలియదు, కానీ ఇప్పుడు శాపం తొలగిపోయింది కనుక అంతా స్ఫురిస్తుంది అని చెప్పాడు. చంద్రాపీడుడు పుండరీకునితో కూడి కొన్ని దినాలు ఉజ్జయినిలోను, కొన్ని రోజులు హేమకూటంలోను, కొన్నాళ్ళు చంద్రలోకంలోను, కొన్నాళ్ళు లక్ష్మీ సరస్సులోను నివసిస్తూ దివ్య భోగాలను అనుభవించసాగాడు. గోప, నువ్వు చూసిన చిత్రపలకంలోని ఆకృతులు వీరివే. కాషాయ వస్త్రం కట్టుకొని గుహ ప్రాంతంలో నిలబడినది మహాశ్వేత. చంద్రాపీడుని విగ్రహాన్ని అర్చిస్తుంది కాదంబరి. అది మదనలేఖ, అది తరళిక అంటూ వివరించి చెప్పాడు మణిసిద్ధుడు. గోపకుమారుడు ఆ కథకు చాలా సంతోషించి అయ్యవారికి అనేక నమస్కారాలు చేస్తూ ఆ కథను మళ్ళీ మళ్ళీ తలుచుకోసాగాడు. కాదంబరి కథ ఎవరికైనా పరవశం కలిగిస్తుంది. బాణకవి చేత కొంత భాగము, అతని కొడుకు చేత మిగిలిన భాగము రచించబడింది. ఇది నా అనువాదం, కథా సంగ్రహం. తప్పకుండా అనువదించి నీకర్పిస్తున్నాను అంటూ కవిగారు ఈశ్వరుడికి అంకితం చేశారు. కాశీ మజిలీ కథల్లో 5వ భాగం సమాప్తం. మిగతా కథలు వచ్చే భాగంలో తెలుసుకుందాం. ఓం స్వస్తి.